నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి సమాజ సంక్షేమం కోరే పద్మశాలి మిత్రులు ఈ వీడియో చూస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మాట్లాడుకునే విషయాలు, చర్చించుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వచ్చిన మిత్రులారా, ఇలా పద్మశాలి సమాజం జనాభా తీసుకున్నా, ఓటు బ్యాంక్ తీసుకున్నా రాజకీయాలను శాసించే విధంగానే ఉంది. ఇలా ఒక పద్మశాలి సమాజానికి ఉన్న అదృష్టం ఏంటంటే, ఇలా దేశవ్యాప్తంగా దాదాపు 10 నుంచి 12 రాష్ట్రాల్లో పద్మశాలి జనాభా విస్తరించి ఉంది. ఈ విస్తరించిన జనాభా దాదాపు అందరూ తెలుగువారే. ఇది చాలా గొప్ప విషయం. మరి ఇంత గొప్ప నేపథ్యం గల పద్మశాలి సమాజం, ఇంత గొప్ప జనాభా ఉన్న పద్మశాలి సమాజం, ఇంత గొప్ప ఓటు బ్యాంక్ ఉన్న పద్మశాలి సమాజానికి ఏమైనా హక్కులు ఉన్నాయా? హక్కులు అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి పద్మశాలి బిడ్డలు ఆలోచించండి. ఇలా దేశవ్యాప్త విషయం పక్కన పెడితే ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. పద్మశాలిల గురించి ఎప్పుడైనా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చ జరిగిన సందర్భం ఉన్నదా? ఎన్నికప్పుడు మాత్రమే నేను పద్మశాలి ఇంట్లో తిన్నా, నేను పద్మశాలి ఇంట్లో ఉన్నా, పద్మశాలితో తిరిగిన, పద్మశాలి రుణం తీర్చుకుంటా అని చెప్పి ఎన్నికల ముచ్చట్లు పెట్టంగానే మనం సంబరపడుతున్నాం, ఓట్లు గుర్తుతున్నాం. కానీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్న విషయం మనం మర్చిపోతున్నాం. ఒకసారి పద్మశాలి సోదరులారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఇలా పద్మశాలి సమాజం మీద రాజకీయాలకు కానీ, పార్టీలకు కానీ ప్రేమ ఉంటే, ఏ పార్టీ ఎన్ని ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చింది, ఏ పార్టీ ఎన్ని ఎంపీల టికెట్ ఇచ్చింది, ఏ పార్టీ ఎంతమందిని ఎమ్మెల్సీలు చేసింది, ఏ పార్టీ ఎంతమంది పద్మశాలి మంత్రులు చేసింది, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ రాజకీయ పార్టీలు పద్మశాలి సమాజాన్ని అధికారం కాడ కాకుండా అడుక్కునే కాడ ఉంచుతున్నాయి. ఈ విషయం పద్మశాలి సమాజం గ్రహించాలి. ఈ విషయాలు మీ ప్రాంతంలో పద్మశాలి నాయకులు చెప్పరు. ఎందుకంటే మీరు చైతన్యం కావద్దు కాబట్టి. మీరు చైతన్యం అయితే వారికి ఠికానా ఉండదు. తప్పైతే క్షమించండి, ఒక వాస్తవం చెప్తున్నాను. ఆలోచించండి పద్మశాలి సోదరులారా. ఎన్నికలు ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నాయి. మరి 4 సంవత్సరాల్లో ప్రతి పద్మశాలి బిడ్డ పద్మశాలి సమాజం కోసమే కలిసి నడిస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలను పద్మశాలిని పిచ్చబడుకోవడం కాదు, రాజకీయ పార్టీలు పద్మశాలి కాళ్ళకాడికి వస్తాయి. ఇలా చాలామంది పద్మశాలి చూస్తుంటే ఏ కులమైందని అంటారు. కులము ఉన్నది, ఉంటుంది, వర్ధిల్లుతుంది. కులము లేకపోయి ఉంటే ఇలా 2 కులాల దగ్గరనే అధికారం ఉన్నది. కులం బలం అట్లా ఉంటుంది. ఇలా నేను 2 రాష్ట్రాల పద్మశాలి సమాజానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి సమాజానికి ఏం చెప్తుందంటే, ఇక్కడ పద్మశాలి సమాజం ఒక విషయం గ్రహించాలి. ఎన్నికలప్పుడు వాడొచ్చి భుజం మీద చేయంగానే, వీడొచ్చి భుజం మీద చేయంగానే సంబరపడిపోయి తగ్గిపోయి ఓటు మనోనికి వేయన్న పక్కోనికి వేస్తున్నాం. ఇది చాలా లోపం. ఇది చాలా దౌర్భాగ్యం. ఇది పద్మశాలిలో ఓటు చైతన్యం లేదు. వీళ్ళ పద్మశాలీలను రాజకీయ పార్టీలు గుర్తించకపోవడానికి, పద్మశాలీల సమస్యల్ని అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చించకపోవడానికి ప్రధాన కారణం పద్మశాలి సమాజంలో ఓటు చైతన్యం లేదు. పద్మశాలీలు ఓటు ఎవరికి వేస్తున్నారో రాజకీయాలకు అర్థమైతే లేదు. ఓటు చైతన్యం చూపిస్తలేదు పద్మశాలి. ఇలా కొద్దిమంది అంటారు, అన్న దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయన్న, నాకు పద్మశాలి సమాజంతో ఏమవసరం అన్న అంటే, ఇలా పద్మశాలి సమాజం, నేను ఒక పద్మశాలి బిడ్డ చెప్తున్నా,
100% బానిసత్వంలో ఉన్నది, అడుక్కున్న కాండే ఉన్నది. కాబట్టి ఈ అడుక్కునే కాడు ఉన్నటువంటి పద్మశాలి సమాజంలో ఎంత పెద్ద కోటీశ్వరుడున్నా సరే వాడు కూడా బానిసనే. బానిస కావద్దంటే కులం మార్చుకోవాలి, రెడ్డి కులమో రాము కులమో మార్చుకోవాలి. కాబట్టి పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి నాయకులకు ఏం చెప్తుందంటే, మీ ప్రాంతంలో పద్మశాలి యువతను చైతన్యం తీసుకురండి. ఎంతసేపు మీ పబ్బం గడుపుకోవడానికి కూడా కండి, మీ పబ్బం గడుపుకోవడానికి పద్మశాలి సమాజాన్ని ఎట్లా తాకట్టు పెట్టాలో ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికీ పద్మశాలి సమాజం పూర్తిగా నష్టపోయింది. ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు. కనీసం బతకలేక చచ్చిపోతే నష్టపరిచే దిక్కు దివాన కూడా లేదు. పలకరించిన పాపాను కూడా ఈ రాజకీయ పార్టీ పోతలేదు. ఆలోచించండి పద్మశాలి సోదరులారా. నేనైతే ఏమంటున్నా ఒక పద్మశాలి బిడ్డగా, ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎందుకు కొట్లాడుతున్నామంటే, ఖచ్చితంగా కొట్లాడకపోతే ఇప్పుడు మనకేమనిపించదు, రేపటి భావితరాలు నష్టపోతాయి. ఇప్పుడు పద్మశాలి సమాజం కనుక ఏకం కాకపోతే కొద్దిమంది అంటారు, ఏ పద్మశాలి ఏకంగారన్నా, మరో ఏకంగా. ఫస్ట్ నువ్వేకంగా కదా, నువ్వు నీ పాత్ర నువ్వు వహించు అన్నా. మన పద్మశాలిలో ఐక్యత ఉండదన్నా. ఫస్ట్ నీలో ఐక్యత ఉందా లేదా అలా ఆలోచించు. ఫస్ట్ నువ్వు ఎంతసేపు నిర్లక్ష్యమే. ఈ నిర్లక్ష్యమైన దరిద్రమే పద్మశాలి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఖచ్చితంగా నేను పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నంటే, వీడియో ముగించే ముందు చాలా ఉన్నాయి మాట్లాడుకున్నట్టు సబ్జెక్టు, ఒకటి కూడా మాట్లాడుకుంటూ పోదాం. ఇలా పద్మశాలిలకు ఏదైనా ఉంది అంటే ఓటు మాత్రమే ఉంది. రాజ్యాంగం కల్పించిన ఏ హక్కు లేదు అంటే బానిసత్వమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఏ సామాజిక వర్గం అయితే రాజకీయాలకు అధికారానికి క్రమేణా దూరం అవుతూ పోతుందో ఆ సమాజం ఉనికి కోల్పోతుంది అన్నారు. మరి ఆ ఉనికి కోల్పోయే దశలో పద్మశాలి సమాజం. మరి ఉనికి కోల్పోయే సమయంలో పద్మశాలి సమాజం ఉనికి చాటుకోవాలనుకుంటుందా లేదా శాశ్వత బానిసతలో పోవాలనుకుంటున్నారా అనేది ప్రతి పద్మశాలి బిడ్డ గుండెల నుంచి పెట్టుకుని ఆలోచించండి. ఇలా జనాభా విషయం తీసుకుంటే రాజకీయాన్ని శాసించవచ్చు, రాజకీయాలు ఉత్సవోపియచ్చు. కానీ నిర్లక్ష్యమో భయమో నాకెందుకైనటువంటి ఒక దరిద్రమైన నిర్లక్ష్యమో తెలియదు. కానీ ఇలా రాజకీయాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది పద్మశాలి సమాజం. కీలుబొమ్మనే. రాజకీయ నాయకులు మన సమాజాన్ని నష్టం చేస్తారు. వాడు అనగానే వాటితో ఫోటో దిగి పోజులు ఇచ్చి అదేదో గొప్పగా చెప్పుకుంటున్నాం. రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ ఫోటోలు మనం దిగడం కాదు, మన ఫోటోలు వాళ్ళు దిగే రోజు రావాలి. ఆ దిశగా అడుగులు వేద్దాం. ఇంకా ముందు మాట్లాడుకున్నది చాలా ఉంది. పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నట్టే చాలా ఉన్నది. ఎందుకంటే ఒక పద్మశాలి బిడ్డగా గత కొన్నేళ్ల క్రితం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో తట్టుకొని వచ్చినాం. కారణం ఏంటంటే ఎవరో ఒకరు మాట్లాడకపోతే పద్మశాలి సమాజం తీవ్రంగా నష్టపోతుందని అడిగేసినాం. అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. కాబట్టి ఇంకా పద్మశాలి సమాజానికి ఒక పద్మశాలి బిడ్డగా పుట్టినందుకు ఇంకా ఏదైనా చేయాలని ఆశ, అపేక్ష. అందుకే ఈ తల్లాట. అట్లాగే ఈ పద్మశాలి GST మీడియా వ్యవస్థ. ఎందుకంటే మిత్రులారా, నాకు మీడియా వ్యవస్థకు చాలా సంబంధాలు ఉన్నాయి. నేను పోరాటం చేసే సమయంలో చాలా మీడియా సపోర్ట్ నాకు చేసింది. కానీ మన కోసం ప్రత్యేకంగా మీడియా వ్యవస్థ ఉన్నప్పుడు పద్మశాలి సమాజానికి హక్కులు సాధించుకోవచ్చు, చైతన్యపరచుకోవచ్చు. అనేకమైన అంశాలతో ఈ పద్మశాలి GST మీడియా ప్లాట్ఫామ్ ఇది పటిష్టంగా నిర్మాణం చేస్తున్నాం. ప్రతి పద్మశాలి సోదరులు, పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తున్నారంటే, దయచేసి నిర్లక్ష్యం పెడతాం. మన కోసం మనం కలిసి నడుపుతాం. మన కోసం మనం కలిసి నడిపితే రేపటి భావితరాలు బాగుంటాయి. కాబట్టి పద్మశాలి సమాజం సంఖ్య పద్మశాలి GSTలో కనిపించాలి. కాబట్టి ప్రతి పద్మశాలి బిడ్డ ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ అందరికీ చేరిపోయినప్పుడు మీ సమస్య మాకు తెలుస్తుంది, మేము స్పందించవచ్చు. మీ సలహాలు ఇస్తే మేము మీ సలహాలను పాటించుకుని ముందుకు వెళ్ళచ్చు. ఏదేమైనా నేను ఏమనుకుంటున్నానంటే, ఇలా
పద్మశాలీలు బానిసలు, పద్మశాలీలు చేతగానోళ్ళు, వాళ్ళతో ఏమైతాన్ని కించపరిచే రాజకీయాలకు పద్మశాలి దమ్ము చూపించాలన్నది మా ఆశ ఆకాంక్ష. అందుకే ఈ పోరాటం. కాబట్టి నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి పద్మశాలి కూడా బాంధవులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కొద్దిగా సపోర్ట్ అని చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే సంకల్పం ఆశయంతో పాటు మీ చేతితోడకు మాత్రమే మేము ముందుకెళ్ళగలం. అందరూ సపోర్ట్ అందిస్తారని తెలియజేస్తూ ఇంత కొద్దిగా సపోర్ట్ అందించండి. జనాలు పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ మనము రాజకీయంగా చేస్తున్న కారణం ఏంటంటే మనం మాత్రమే. అందుకోసం మా భిక్షాగారం కాదు, శాసించే స్థాయిలో ఉంటాం. రూల్ చేస్తాం. రూల్ మనం ఏ రాజకీయాల్లో భిక్ష మాత్రం అవసరం లేదు. రూల్ చేస్తాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి చేయకుండా అంటే రాజకీయ ప్రకంపన రావాలి.